కోడి పందాలు కొంచెం ఉండేమ్మా. నేను ఫస్ట్ అయితే ఏదైతే పాటించానో హ్మ్. అదే ఫార్ములా ప్రకారం చేయించానమ్మా. అప్పుడు ఈ కొత్త సిస్టమ్ ఒకటి మెడ నుంచి లాక్కొని పోయే ఇది బాగా నడుస్తుండేనమ్మా. చైన్ స్నాచింగ్. యెస్ అమ్మా. దాని మీద పాపం టీచర్లు వాళ్ళు వీళ్ళు బస్ కొరకు వెయిట్ చేసే వాళ్ళ స్నాచ్ అయితున్నాయి. బాగా ఇబ్బందికరం. దాని మీద నేను స్పెషల్‌గా పోస్టర్‌లు ఏయించడం, ఒక ఆటో ప్రతి పోలీస్ స్టేషన్‌కి ఒక ఆటో ఎంగేజ్ చేశామా. మైక్‌లో అలర్ట్ చేయడం అందరిని. సరిగ్గా ఇట్లా కొంగు పెట్టుకుంటే అట్లాంటి అవాయిడ్ చేయొచ్చు అనేది ఇదని దాని మీదమ్మా ఒక దొంగ గ్యాంగ్ ఒకటి పట్టుకున్నామమ్మా నేనున్నప్పుడు. దాదాపు 2½ కేజీ గోల్డ్ రికవర్ చేశాము. ఓహ్ మై గాడ్! అది ఖమ్మం జిల్లా ప్లస్ మన తెలంగాణకు సరిపోను ఎన్ని దొంగతనాలు అయితుందో వాటినంతా రికవర్ చేశాం. కొంత తమిళనాడు సంబంధించిన గోల్డ్ ఉంటే ఆ స్టేట్ కూడా పంపించాం. కానీ ఈ రికవరీ అన్న దాంట్లో ప్రజల్లో, సొసైటీలో చాలా తప్పుగా ప్రొపగండా అవుతూ ఉంటుంది. వాళ్ళకి దొరికినా మనకివ్వరు అన్న పాయింట్‌లో. నిజానికి రికవరీ అనేది ఎలా జరుగుతూ ఉంటుంది సార్? యెస్ అమ్మా. మీరు చెప్పినట్టు కొందరు వాళ్ళు అప్లికేషన్ ఇవ్వలేని వాళ్ళని కూడా ఈ దొంగలు ఐడెంటిఫై చేస్తారు కదా. మీరు ఎక్కడ దొంగతనం చేసిండ్రే పలానా ఇంట్లో. వాళ్ళని పిలిపించి ఇచ్చామమ్మా.